తరంగా వర్షాలు పడి మంచి పంటలు పండుతున్నప్పటికీ కూడా ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారం చేస్తున్నాయని మంత్రి సీతక్క ఆరోపించారు. కామారెడ్డి జిల్లాకు వెళ్తున్న మంత్రి సీతక్క మెదక్ జిల్లా నార్సింగి వద్ద ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి చెందిన అతిథి గృహంలో అల్పాహారం చేసేందుకు అక్కడ ఆగారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్పై సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. రైతాంగం సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ చేస్తున్న మంచి పాలనను చూసి ఓర్వలేక కళ్లల్లో నిప్పులు పోసుకుంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వర్షాలు లేవంటారు, వరదలు వచ్చినాయి అంటారు. ఇట్లా రకరకాలుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అంతిమంగా రైతులు పండించిన పంటనే ఈ దేశంలో అత్యధికంగా తెలంగాణ నుంచి పంట పండడంతో రాష్ట్ర ప్రజలకు కానీ దేశానికి కానీ తెలిసిపోతుంది. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినో కొద్దిగా వెనక ముందు నిజాలు తెలిస్తే కావచ్చు. ఎందుకంటే మనకు తెలుసు అబద్ధము ఊరంతా తిరిగి వచ్చే లోపు నిజం గడప దాటదని. సో అట్లా టీఆర్ఎస్ వాళ్ళు అబద్ధాల మీదనే ఆధారపడి వాళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అదే కాకుండా నిన్న మొన్న కూడా ఎంత అబద్ధాలు కేటీఆర్ మాట్లాడతాడు అనేది సీఎం రమేష్ మాటలలో కూడా మనం చూసినాము. మరి ఆయన మాట్లాడిన దానికి సీసీ ఫుటేజీలతో సహా బయట పెడతా అన్నాడు. దానికి సిద్ధంగా మేము ఏ పార్టీతో ఒప్పందం లేదని మీరు ఒప్పందం అయింది కాబట్టి ఎంపీ ఎలక్షన్లలో మీరు ఎంత డిపాజిట్లు కూడా మీకు రాలేదు. మీరు అన్నారు కదా మమ్మల్ని జనరల్ ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో మీకు మాకు 0.5% 1% తేడా మాకు ఇంత ఉంది అంత ఉందనే. మరి ఎంపీ ఎలక్షన్లలో ఎందుకు మీ సత్తా ఎమ్మెల్యే ఎలక్షన్లో పడ్డ ఓటు శాతాన్ని ఎందుకు నిరూపించుకోలేకపోయారు? అంటే బీజేపీతో కుమ్ముక్కైనరు అనేది ఆ రోజు ఎంపీ ఎలక్షన్లో అప్పుడే తెలిసిపోయింది. ఇంకా స్పష్టంగా సాక్షాత్తు బీజేపీ ఎంపీ ఈరోజు రాజ్యసభ సభ్యుడు కూడా మాట్లాడితే మరి అదే సవాలు, అదే తొడగొట్టుడు, అదే మీసాలు ఇప్పుడు ఏదో చేస్తాడు కేటీఆర్. అదెందుకు మరి నేను రాలేదయ్యా నీ ఇంటికి, నేను బీజేపీ వాళ్ళతో కలుస్తాను అనలేదని ఎందుకు సవాలు విసరలేకపోతున్నాడు? కాబట్టి వాళ్ళు ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా బీజేపీతోటే కుమ్మక్కయ్యారు. ఇప్పుడు కూడా బీజేపీతోటే కుమ్మక్కయి రాష్ట్రంలో మరి మంచిగా జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకునే విధంగా కుట్రలు చేస్తారు. ఆ కుట్రలు మానండి. తెలంగాణ ప్రజలు మన ప్రజలు, తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రం.